సో ఈ రోడ్ నుంచి అయితే వచ్చినాం, నుంచి వచ్చి ఈ ఇల్లు కాడ స్టాప్ అయ్యి ఇక్కడ నుంచి నడుచుకొని వెళ్ళాలి. సో వచ్చి నేను ఇమానుయల్ అయితే వచ్చినాం. ఇప్పుడు టైం వచ్చేసి 4 అయింది. సో లెట్స్ గో ఇన్సైడ్. సో ఇలా ప్లాన్ డ్యామ్ ఉన్నది పోయేదానికి. సో ఇమానుయల్ చెప్పినాం కాబట్టి వెర్నాకు వచ్చినాం. సో సర్లే ఎన్నెన్నో అనుకుంటాం, అన్నీ జరుగుతాయి ఏంటి. ఈ వాటర్ ఫాల్ ఎగ్జాక్ట్ లొకేషన్ మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. సో ఈ వాటర్ ఫాల్ గూగుల్ మ్యాప్లో అయితే రాంగ్ అయితే చూపిస్తుంది మీకు. సో నేను కింద ఒక సెక్యూరిటీని అడిగితే అక్కడ ఇండస్ట్రియల్ ఎస్టేట్ కాడ, సో అతనైతే ఈ డైరెక్షన్ అయితే చూపించిండు. ఇక్కడ స్టెప్స్ ఉంటే బాగుంటుంది నెక్స్ట్ టైం. సో కొద్దిగా ఫొటోస్ రీల్స్ అవన్నీ షూట్ అవన్నీ చేసిన తర్వాత సో ఇక్కడి నుంచి అయితే నేను బయలుదేరినా. నేనైతే ఎక్కువసేపు ఉండలేదు, ఇక్కడ చాలా మంది అయితే తాగేదానికి అయితే వస్తారు. సో ఇదే వ్యూ కింద నుంచి సేమ్ ఇట్నే స్టెప్స్ అయితే చూపిస్తే ఇక్కడి నుంచే మనం పైకి అయితే వెళ్ళాలి. సో ఇక్కడి నుంచి ఇప్పుడు వెళ్తున్నాం మేము. సో ఇక్కడి నుంచి ఇంకొక డ్యామ్కి అయితే పోతున్నాం, 12M డ్యామ్ అని. సో ఇప్పుడు వెర్నా నుంచి కేపీఎం డ్యామ్కి అయితే 30 కిలోమీటర్స్ అయితే ఉంది. ఇక్కడి నుంచి అయితే మీకు అయితే 1 అవర్ పడుతుంది వెర్నా నుంచి. సో ఇదే కేపీఎం డ్యామ్. అదైతే క్లౌడీగా అయితే ఉంది, వాన అయితే లేదు. సో వానకాలంలో అయితే బాగుంది చూసేది. సో ఒకవేళ మీకు కానీ లొకేషన్ కన్ఫ్యూజన్ కానీ ఉంటే నాకైతే కింద కమెంట్ చేయండి, మీకు ఎగ్జాక్ట్ లొకేషన్ అయితే చెప్తాను మీకు. సో ఇదైతే ఫుల్ వ్యూ ఆఫ్ ద డ్యామ్. సో ఇంత వైడ్ అయితే ఉంది. సో ఇప్పుడే కిందికి పోయి పైకి అయితే వచ్చిన. సో మిగతా విషయాలన్నీ గోపురాలు మాట్లాడుకుందాం. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ బ్లాగ్ రైడ్ విత్ కిరణ్. సో ఇంట్రొడక్షన్ లేట్ ఇచ్చిన. మార్నింగ్ అయితే ఫుల్ వర్షం అయితే పడింది. సో ఇప్పుడైతే కొద్దిగా క్లౌడ్కి అయితే ఉంది, ఇంకా కేపీఎంలో అయితే ఉండము. సో ఫస్ట్ వచ్చి వెర్నా అయితే వాటర్ఫాల్కి అయితే వెళ్ళినా. సెకండ్ ఇప్పుడు కేపీఎం డ్యామ్కి అయితే వచ్చిన. సో మాన్సూన్ సీజన్ కాబట్టి బాగుంటాయి చూసేకి. సో కేపీఎం డ్యామ్ ఫస్ట్ టైం అయితే వచ్చినా, కానీ వర్త్ ఇట్ నిజంగా. చాలా క్రౌడ్ అయితే లేరు, కానీ డ్యామ్ మాత్రం చూసే సూపర్బ్ ఉంది. సో ఈరోజైతే నేను ఇమానుయల్ అయితే వచ్చినాం. సో ఇమానుయల్ నాతో ఫస్ట్ టైం ఇప్పుడు రైడ్ చేయటం, ఎప్పుడు రాలే నాతో బయటికి. సో ఇప్పుడే సిగ్నల్ కాడ అయితే ఆగినాం. సో వెర్నాకి అయితే చేరినాం. ఇప్పుడు టైం వచ్చేసి 6:30 అయింది. సో ఇక్కడ నుంచి ఒక రఫ్లీ ఒక హాఫ్ అన్ అవర్ ఇక్కడ నుంచి ఇంటికి అయితే చేరుతాం. సో మరిన్ని గోవా వీడియోస్ అయితే ఎవరైతే కావాలనుకుంటుండో ఈ ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేయండి, రైడ్ విత్ కిరణ్. ఇంకా మరిన్ని అన్ని గోవా వీడియోస్ గురించి మీకు ప్రతి ఒక్క ప్లేస్ అయితే ఎక్స్ప్లోర్ చేసి మీకు చూపిస్తా. సో సపోర్ట్ చేయండి ఈ ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళే. ఇంతటితో ఈ వ్లాగ్ అయితే ఎండ్ అవుతుంది. సో ఈ ఛానల్గా మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. రైడ్ విత్ కిరణ్.